హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ కివీ పాప్సికల్. ఎంతో ఇష్టంగా పిల్లలు తినే పాప్సికల్స్ ఇంట్లో ఈజీగానే మనము ఫ్రూట్స్తో తయారు చేసుకోవచ్చు. చల్లగా ఈ ఎండాకాలం ఈ పాప్సికల్స్ చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా మనము 3 కివీలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. కివీలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నేను కివీ 3 తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తర్వాత కివీ పైన ఉన్న స్కిన్ను పీలర్తో పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కివీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న ముక్కలు చేసుకునేటప్పుడు కొన్ని ముక్కలు నేను పొడవుగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మిగతా ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ పొడవుగా ఉన్న ముక్కలను ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కివీ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తేనెను యాడ్ చేసుకోవాలి. కివి కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. అందుకోసమని నేను తేనెను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ను యాడ్ చేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కివీ స్లైస్ను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనం పాప్సికల్ తినేటప్పుడు ఇది మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కివీ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న కివీ స్లైస్ను అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ను యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 6 లేదా 7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మన పాప్సికల్లు చాలా బాగా వస్తాయి. 7 గంటల తర్వాత ఇప్పుడు మన పాప్సికల్స్ను చెక్ చేద్దాము. పాప్సికల్స్ను డైరెక్ట్గా తీయడం రాదు కాబట్టి వాటిని చల్లనీటిలో పెట్టుకోవాలి. కింద భాగము నీళ్ళలో తగులుతూ ఉంటే అప్పుడు మన పాప్సికల్స్ ఈజీగా ఉడుస్తాయి. ఒక 2 మినిట్స్ అలా పెట్టుకున్నాక ఇప్పుడు పాప్సికల్ను ఓపెన్ చేసుకొని చూసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము పాప్సికల్ను తయారు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట ఐస్ క్రీమ్లు కొనియకుండా పిల్లలకు ఇంట్లో ఇలా ఫ్రూట్స్తో డిఫరెంట్గా పాప్సికల్స్, ఐస్ క్రీమ్స్ చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రూట్స్ తిన్నట్లు కూడా అవుతుంది. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా మనము ఈ కివీ పాప్సికల్స్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.